అయితే ఈరోజు మొన్న సండే మొన్న సండే జరగలేదు కాబట్టి మ్యారేజ్ మీటింగ్ ఈరోజు పెట్టాను. నిన్న జ్యోతిష్యం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి. మ్యారేజెస్ ఏంటి ప్రాసెస్ ఎలా ఉంది? ఎవరిది ఇబ్బందిగా ఉంది? ఎవరున్నారు? ఈ సత్యదుర్గ అమ్మ. మీది అయిందా? మీకు కొన్ని మ్యాచ్ ఇచ్చా అనుకుంటాను. సత్యదుర్గ ప్రియ. హలో. ఎవరో జడా హైమావతి. అవుతుందా మ్యాచ్? ఏమవుతున్నాయి? ఎంతవరకు అయినాయి? కొంతమంది జనరల్ గా నన్ను ఏం అడిగారు అంటే, వాళ్ళు సార్ దీంట్లో ప్రొఫైల్ పెట్టనిస్తే బాగుంటది కదా అంటే, ప్రొఫైల్ ఇస్తే అది జనరల్ గా ఏమవుతుందంటే కాపీ అయిపోద్ది, ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. సో రెండోది వచ్చేసి నేనేం కోరుకుంటాను అంటే, మీకు ప్రొఫైల్ ఇవ్వకుండా నంబర్ ఇస్తే, ఏంటంటే బయోడాటా ఆ ఫొటోస్ ఇస్తే మీరేం చేస్తారు అంటే చూసి వద్దనుకుంటారు ఆ మ్యాచ్ని. అంటే ఆ, వాళ్ళతో మాట్లాడకుండానే ఫోటో చూసి వద్దనుకుంటారు. సో అప్పుడేమవుద్ది? ప్రాసెస్లో మనకి మ్యాచ్ అనేది అవుతుంది లేదు తర్వాత సంగతి. అట్లీస్ట్ ఒక యాదవ, ఒక బ్రదర్ తోటో సోదరి తోటో ఎవరితోటి మనం ఫోన్ చేసి మాట్లాడతాం నంబర్ ఇస్తే. అప్పుడేమవుద్దంటే వివాహం జరిగినా జరగకపోయినా అది ఎస్ఆర్ నో ఆ తర్వాత విషయం. ముందు ఒకరితో పరిచయం ఏర్పడుద్ది. పలానా విశాఖపట్నంలో పలాని బ్రదర్ ఉన్నాడు, యాదవులు ఇల్లు. ఓకే, నేను ఒంగోలులో ఉన్నాను, తిరుపతిలో పలానా జడా హైమావతి ఉంది. ఇట్లా ఇప్పుడు మనకి నందిగామ అంటే చెల్లెలు ఎట్లా నాకు తెలుసు, అంతకు ముందు తెలియదు. ఈ జడా హైమావతి చెల్లెలు నాకు తెలియదు, ఈ తిరుపతి వాళ్ళది. సో ఇట్లా ఏమొస్తుంది అంటే, నేను అనుకున్నది ఏంటంటే దీన్ని ఈ వాసు యాదవ ఉచిత వివాహ పరిచయ వేదికని ఒక న్యూగా డిజైన్ చేయాలి. న్యూగా డిజైన్ చేయాలంటే అక్కడికక్కడ ప్రొఫైల్ పెట్టేసి వాళ్ళు చూసుకొని వాళ్ళకై వాళ్ళు మాట్లాడుకొని, దానివల్ల ఏమవుద్ది అంటే ఫోటో చూస్తారు వద్దనుకుంటారు. కానీ నంబర్ ఇస్తే ఏమవుద్ది అంటే వాళ్ళు ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఒక కాసేపు మాట్లాడుకుంటారు, 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుకొని, అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నారు అని తెలుసుకొని ఒకరికొకరు సహాయం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనే ఉద్దేశంతో నేను ఇట్లా డిజైన్ చేశాను. నంబర్లు ఇవ్వాలి. రెండోది వచ్చేసి ఆ ప్రొఫైల్ ఇచ్చి దీంట్లో పెడితే ఏమవుతుందంటే బ్రోకర్స్ అనే వాళ్ళు దీంట్లో మనం చెప్పలేము. వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో దూరతారు. వీలైనంత వరకు రాకుండా చూడాలి అని చూస్తాను నేను. అంటే వాళ్ళ మీద నాకేదో ద్వేష భావం ఉంది అని కాదు, వాళ్ళు న్యాయంగా సహాయం చేస్తే నాకే ప్రాబ్లం లేదు. న్యాయంగా వాళ్ళు ఏం చేయరు కాబట్టి డిమాండ్ అని చేస్తుంటారు, 1% 2% ఇలాంటివి చేస్తారు కాబట్టి నాకు సహజంగా ఏమొస్తుంది అంటే ఇష్టం ఉండదు. మీరు వాళ్ళకి సహాయం చేయండి, మ్యాచ్ సెటిల్ చేయండి, వాళ్ళు ఇచ్చింది తీసుకోండి. తప్పనిసరిగా ఆ శుభ సందర్భంలో, ఆ వివాహం అయ్యే శుభ సందర్భం మీకు సహాయం చేసి ఇస్తారు. మీరు అడిగింది అడిగింది కాకపోయినా తప్పనిసరిగా ఇస్తారు. అంతేగాని డిమాండ్ ఉండకూడదు. తర్వాత పోతే తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి, వాళ్ళు మీరు ఫోన్ ఎత్తాలి, వాళ్ళకి సమాధానం చెప్పాలి, మ్యాచ్ చూడాలి. అలా జరగటం లేదు కాబట్టి పాతకాలంలో కూడా ఏంటి అంటే, పాతకాలంలో సార్ మీటింగ్ ఉంది సార్, మీటింగ్లోకి రండి. మ్యారేజ్ మీటింగ్ నడుస్తూ ఉంది గ్రూప్ చాట్లో. గ్రూప్ చాట్ లో మీటింగ్ నడుస్తూ ఉంది, వచ్చేయండి అంట చంద్రమౌళి సార్. చంద్రమౌళి గారు. హలో. చంద్రమౌళి గారు. నమస్తే నమస్తే అండి. సరే మీటింగ్ నడుస్తా ఉంది, రండి గ్రూప్ చాట్ లోకి రండి. వాట్సాప్ గ్రూప్ చాట్ లో మీటింగ్ నడుస్తుంది, రండి అంటున్నా. ఏంటి సార్? వాట్సాప్ గ్రూప్ చాట్ లో మీటింగ్ నడుస్తా ఉంది, మీరు రండి అంటున్నా. గ్రూప్ చాట్ లోకి రండి. అది దేనికి అది? ఇదా? మ్యారేజ్ సరే డిస్కషన్, సరే. డిస్కషన్స్ ప్రతి ఆదివారం జరుగుతాయి. నిన్న ఆదివారం నేను బిజీ అయ్యాను, అందుకని ఈ రోజు పెట్టాను నేను. అయితే లింక్ పెట్టండి సార్. గ్రూప్ చాట్ లింక్ అవసరం లేదా? పైన చూడండి. ఈరోజు ఇప్పుడు జరుగుతుందా? జరుగుతుంది యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదికలో, అక్కడ జరుగుతోంది. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి దాంట్లో. సో అయితే
ఆ ఉద్దేశంతో నేను ఈ ఈ అంటే వివాహ పరిచయ వేదికని కొత్తగా అంటే నేను దగ్గరుండి ఆ, అందరినీ మాట్లాడి ఆ, వాళ్ళతో చర్చించి ఏం జరుగుతుంది, ఈ పరిచయ వివాహాలు లేట్ అవుతున్నాయి, 92లో ఉన్నారు, మీరు ఎందుకు 92లో ఉండి ఎందుకు డిలే చేస్తున్నారు, మీ కోరికలు ఏంటివి, ఓవర్గా ఏమన్నా ఆలోచిస్తున్నారా, మ్యారేజ్ 92లో ఉన్నారు ఎందుకు డిలే చేశారు, కారణాలు అంటే వివాహం అంటే తల్లిదండ్రులుగా మనం చాలా పొరపాట్లు చేయొచ్చు. ఎట్లా చేస్తారు పొరపాట్లు అంటే కొంతమంది అధికంగా నాకు కావాలి అని కోరుకోవచ్చు. అది జరిగే పని దొరుకుతుందా మీకు మార్కెట్లో, అలా ఎక్కువగా ఆలోచిస్తే మీకు దొరుకుద్దా అని చెప్పటానికి మీతో ఎప్పుడు నేను ప్రతి ఆదివారం కలిసి మాట్లాడి, మీరు తప్పు చేస్తున్నారు సార్, ఇలా చేస్తే మీరు డిలే చేసుకుంటారు మ్యాచ్ని, లేట్ అయిపోతారు అని ఒక బ్రదర్గా మీకు నేను చెప్పాలి, ఒక సోదరుడుగా కౌన్సిలింగ్ చేయాల్సి, ఎందుకంటే చాలా మందికి జ్యోతిష్యం పిచ్చింది. నేను చూసిన జ్యోతిష్యం బా ఈయన ఈయన సార్ దాంట్లో గ్రూప్ చాట్ నడుస్తూ ఉంది. చాట్ ఏంటి? మా గ్రూప్ చాట్ నడుస్తుంది, గ్రూప్ చాట్ లోకి రండి. ఈరోజు నేను సోమవారం ఆదివారం జరగాల్సింది ఈరోజు. లింక్ లింక్ ఉంది. లింక్ లేదమ్మా అక్కడ. యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక ఉందా? ఆ, ఇంకా యాదవ్ ఉంది. ఆ, వా- వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం, అదేనా? అది మీరు బయటికి వెళ్ళిపోయారా? బయటికి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నా, వైఫై దగ్గర ఉన్నా. అట్ట కాదమ్మా, మన యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదికని వదిలేశారా ఉన్నారా అంటున్నా నేను. యాదవ్ మీరేమన్నా వదిలేరా అంటున్నా. మీరు వదిలేరమ్మా, మీరు వదిలేరు తల్లి, వదిలేరు. మీరు వదిలేరు. మీరు ఇప్పుడు గ్రూప్ వచ్చి ఉంటుంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వమ్మా. జాయిన్ అవుతారు. వచ్చిందా? ఆ గ్రూప్ సార్, థ్యాంక్ యూ. ఎంతవరకు ఉంటుంది ఆన్లైన్? నడుస్తూ ఉంటుంది, రండి మీరు దాంట్లో. తెలుస్తామంటా. సో నన్ను నేను ఈ వివాహ పరిచయ వేదికని ఇలా పెట్టడానికి కారణము ఏంటి అంటే ఇదే కారణము. దీంట్లో ఏంటి అంటే నేను ప్రతి ఆదివారం మిమ్మల్ని మాట్లాడతాను, నేను దగ్గరుండి ఎన్ష్యూర్ చేస్తూ ఉంటాను మ్యాచ్లు ఎందుకు సెటిల్ కావు అంటే నేను చాలా విషయాలు మీతో మాట్లాడాను. నా సంస్థ స్టార్ట్ అయ్యి ఇది 12వ నెల, మొదటి నుంచి మీకు చెప్తానే ఉన్నా 75% మ్యాచ్లు జ్యోతిష్యం మీద వెళ్తున్నాయి, మీరు మీ పద్ధతి మార్చుకోవడం లేదు, మీరు రూ. 100 200 వాళ్ళ చేతుల్లో పెట్టి మీ జీవితాలు అంటే మీ పిల్లల భవిష్యత్తుని 100 సంవత్సరాల వివాహ జీవితాన్ని రూ. 200కి వాళ్ళకి పంతుల చేతిలో పెట్టేసి మీరు నిర్ణయించండి అని వాళ్ళని నమ్మి, వాళ్ళు ఏది చెబితే అది మీరు నమ్మి ఆ వివాహాలు చెడగొట్టుకుంటా ఉన్నారు. అలా చెడగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నారు, మన సంస్థలోనే ఉన్నారు. వాళ్ళు ఎవరైతే 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు 35 సంవత్సరాల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఓవర్గా ఆలోచించి ఓవర్గా కావాలి, సాఫ్ట్వేర్లే కావాలి, పెద్ద ఉద్యోగస్తులు కావాలి, వెనక ఆస్తులు కావాలి మాకు, ఈ రకంగా ఆలోచించి మీరు వివాహాలు లేట్ చేసి 33 34లో ఉన్నారు. కాబట్టి నేను ప్రతి ఆదివారం మీతో మాట్లాడి, ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు, దీనివల్ల మనం నష్టపోతాము, మీకు జ్యోతిష్యం సమస్య, అలా ఆలోచించకూడదు, మీరు మ్యారేజ్ చేసేటప్పుడు లేని జ్యోతిష్యం బలవంతంగా మీ పిల్లల మీద ఎందుకు రుద్దుతా ఉన్నారు, మీరు చేసుకున్నారు కదా జ్యోతిష్యం చూడకుండా, ఇప్పుడు మీ పిల్లల మీద ఎందుకు జ్యోతిష్యం అనే ఈ టాపిక్ ని ఎక్కువ రుద్దుతున్నారు వాళ్ళ మీద అని చెప్పటం కోసం ఈ సంస్థలో నేను నేను ప్రతి ఆదివారం మిమ్మల్ని కలవాలి, మీతో డిస్కస్ చేయాలి, ఏం జరుగుతుంది, ఎందుకు మ్యాచ్ సెటిల్ కాదు, మీ ఆలోచన ధోరణి ఎలా ఉంది, మీరు కరెక్ట్గా వెళ్తున్నారా లేదా అని చెప్పటానికే ఈ సంస్థ మనం పెట్టింది. దీంట్లో ప్రతి ఆదివారం మనం కలుస్తాము, మీకు చెప్తాను నేను, ఇలా చేయండి, ఇలా చేస్తే మ్యారేజ్ సెట్ అవుతుంది, ఎక్కువ ఆలోచించమాకండి. ఆలోచిస్తే మీరు ఇప్పుడు ఆ, కొంతమంది అంటారు మేము మా అమ్మాయి బ్యాంకే చేస్తుందండి, మాకు బ్యాంక్ వాళ్ళే కావాలి, సాఫ్ట్వేర్ వాళ్ళతో మ్యాచ్ కాదండి. అది ఎట్లా మ్యాచ్ కాదు సాఫ్ట్వేర్ వాళ్ళతోటి? బ్యాంక్ వాళ్ళు అంటే మీకు దొరికినంత బ్యాంక్ వాళ్ళు ఉన్నారా? లేట్ అవుతా ఉంది కదా. సో ఇవన్నీ చూసుకుందాం. సరే, ఈయన మాటి మాటికి ఫోన్ చేస్తారు సార్. సరే అయితే ఇప్పుడు అడగండి, మ్యాచ్లు ఎంతవరకు వచ్చాయి, ప్రాసెస్ చేద్దామా?
ప్రాసెస్ ఏం చేద్దాము అంటే ఈరోజు కొత్తగా ఎవరు వచ్చారు చెప్పండి, అడగండి సార్. సార్ మీరు దాంట్లోకి రండి, గ్రూప్ చాట్ నడుస్తుంది సార్. హలో సార్, గ్రూప్ చాట్ నడుస్తుంది, గ్రూప్ చాట్లోకి రండి. అవునండి, లింక్ ఇస్తే కదా నేను జాయిన్ అవుతాను గ్రూప్ చాట్ రావడానికి. అమ్మ లింక్ ఉండదమ్మా, నువ్వు నీకు వాసు యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక ఉందా అక్కడ? ఉన్నది అక్కడ హాయ్ అని పెట్టాలా? మా గేట్ లేదు. హాయ్ ఉన్నది ఉచిత వివాహ పరిచయ వేదిక మీరు పంపారు, అది దాంట్లోకి వచ్చింది. ఆ పైన గ్రీన్ గా ఒక గ్రీన్ నడుస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. జాయిన్ అని ఉంటుంది, జాయిన్ మీద క్లిక్ చేయండి. సరే అండి సార్. ఇక్కడ గ్రీన్ గా ఉంటుంది, ఆ గ్రీన్ మీద క్లిక్ చేయండి. జాయిన్ జాయిన్ అని అంటే జాయిన్ అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేద్దాము, మనం మూవ్ అవుదాము మ్యాచెస్. ఎవరికి మ్యాచెస్ సెటిల్ కాలేదు ఇంతవరకు, మీరు నేను ఇచ్చిన వాటిల్లో ఏం జరిగింది, ముందుకెళ్దామా? చెప్పండి సార్, ఎవరి మ్యాచ్ సెటిల్ కావటం లేదు, కారణాలు ఏంటివి? ఎవరెవరు ఉన్నారు లైన్ లో? మా జడా హైమావతి చెప్పమ్మా, ఏమైంది? కదా ఏమ్మా, రాజన్న నంబర్, ఎవరిది ఇచ్చాను? ఒక్క నిమిషం, రాజన్న నంబర్. ఒక్క నిమిషం, నేను చూస్తున్నా, మీ లైన్ లోకి వెళ్ళి చూస్తున్నాను. ఆ, ఎవరున్నారు? ఒక్క నిమిషం చెక్ చేస్తున్నాను, మీకు నేను నంబర్ ఏమన్నారు వాళ్ళు, పేరు చెప్పొద్దులే, నాకు తెలిసిపోద్ది. ఏం చెప్పారు వాళ్ళు? ఎప్పుడు వస్తారంట? 27. 27 అంటే ఈరోజు 12 కదా ఈరోజు. 27 అంటే చాలా లాంగ్ అవుద్దమ్మా, మనం అంత వరకు వెయిట్ చేయలేం, ఇంకా ముందుకెళ్దామా? ఇంకా ముందుకెళ్దాం మనం. సరే, మీరేమంటారు ఇప్పుడు, సాఫ్ట్వేర్ లోనే కావాలంటారా ఏమన్నా మళ్ళీ? అంటే బ్యాంక్ వాళ్ళు కాకుండా సాఫ్ట్వేర్లు కూడా చూద్దామా? లేదని అంటున్నా, వాళ్ళు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఏందమ్మా చెప్ప వాళ్ళు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదన్నా, ఈ జాబ్స్ లేవు కదా అంటారు. ఎందుకని మీ సైడ్ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా, నేను ఇప్పుడే నంబర్ పెడుతున్నాను చూడు. చిత్తూరు, మీకు చిత్తూరులోనే ఉన్నారు, నేను పెడుతున్నాను చూడమ్మా. ఒక్క నిమిషం ఉండు. సాఫ్ట్వేర్ వచ్చేసి మీ ఏరియాలో ఈ అబ్బాయికి మ్యాచ్ సెటిల్ అయింది, ఈ అబ్బాయి వచ్చేసి బ్యాంక్ లో చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి పాప 95 కదా, 96 అమ్మా. 97 97 ఎప్పుడు? ఆగస్ట్ 3. ఓకే ఓకే, ఒక అబ్బాయి 22 లక్షల అబ్బాయి ఉన్నాడు కానీ, ఆ అబ్బాయి నవంబర్, చిత్తూరు. సరే, నెక్స్ట్ వచ్చేసి మనం ముందుకెళ్దాం. ఎవరన్నారు? ఆ, మీ ఏరియాలోనే చెప్తాను నేను, సాఫ్ట్వేర్ వాళ్ళు మంచి వాళ్ళని. ఆ, ఈ అబ్బాయి 95లో ఒక అబ్బాయి ఉన్నాడు. కురుబ శాఖ అంటే మీకు ఇష్టమేనా? మీరు ఏ శాఖ? మీరు శాఖ పట్టింపులు ఏమైనా ఉన్నాయా? పూజ కొందన్నా మీకు శాఖ పట్టింపులు ఉన్నాయా అని అడుగుతున్నా నేను. మేమైందే పట్టించుకోవాలి. ఎవరైనా పర్లేదు కదా, యాదవులు అయితే చాలుగా. ఓకే, అయితే నేను ఇప్పుడు ఒక నంబర్ పెడుతున్నాను. ఈ అబ్బాయి 13 లక్షలు సాఫ్ట్వేర్. ఈ అబ్బాయి మన ఏ ఏరియా అంటే ఆ, అన్నమయ్య జిల్లా వీరబల్లి. వీరబల్లి నంబర్ పెట్టేదా? పెట్టండి. మాట్లాడి చెప్పమ్మా. అంటే బ్యాంక్ వాళ్ళు కానప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళండి, ఎందుకు లేట్ చేసుకుంటారు? ఓకే ఓకే, అదే అంటే వెయిట్ చేయటం ఎందుకు? నేనేం చెప్తున్నానండి, తెలుసుకున్నాను. ఎ- ఫస్ట్ ఇక్కడ ఈ సైడ్ జాబ్. ఎందుకు ఒక్క నిమిషం ఈ బాబుతో మాట్లాడమ్మా. అంటే ప్రాసెస్ చేస్తా ఉండండి, ఈ లోపల బ్యాంక్ వాళ్ళు తగిలితే ఇస్తాను, దానిదే ఉందంట. మీకు నాకు ఇవ్వటానికి, మీకు ఇవ్వటానికే కదా మన సంస్థ ఇక్కడ. ఈ బాబుతో మాట్లాడు, చెప్పమ్మా నాకు ఏ విషయం. సార్ నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి సార్, ఎవరు? మొండిరామయ్య గారు ఎవరు?
ఏం పేరు సార్ పవన్ నుంచి సార్ రెడ్డి చెప్పండి సార్, చెప్పండి. సార్ రెడ్డి సార్ చెప్పండి సార్, చెప్పండి. సార్ చెప్పండి సార్. అంటే హలో. తిరుపతి నుంచి అమ్మాయి ఓకే. మీరు అనంతపూర్ డిస్టికా? సార్ చిత్తూరు చిత్తూరు. మీ డిస్ట్రిక్ట్ సార్. ప్రొఫైల్ వచ్చిందా నా దగ్గరికి? సార్ నాకు ప్రొఫైల్ సార్ పంపించారా? మీరు ప్రొఫైల్ ఇచ్చారా? సార్ మీరు ప్రొఫైల్ ఇచ్చారా అని అడుగుతున్నాను. సార్ సార్ ప్రొఫైల్ కుమార్ ప్రొఫైల్ పంపించారా నాకు? సార్ పంపించకపోతే పంపించండి, ఇప్పుడే పంపించండి సార్ ప్రొఫైల్. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రొఫైల్ నా దగ్గర తీసుకుంటా ఉన్నారు, కానీ ఒక్క ప్రొఫైల్ కూడా మీరు సంస్థకు డొనేట్ చేయటం లేదు. అంటే నా దగ్గర ప్రొఫైల్ మీరు ఎవరన్నా ఇచ్చినవి, మీరు సంస్థని మంచి మనసుతోటి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మీరు ప్రొఫైల్స్ ఇస్తా ఉన్నారు. అప్పుడు ఆ ప్రొఫైల్స్ వేరే వాళ్ళకి మనం ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను సహాయం వాళ్ళకి చేస్తున్నాను. చాలా మంది ఏంటంటే గోశాలకు రూపాయి ఇవ్వటానికి కష్టంగా ఉంటారు, ప్రొఫైల్ ఇవ్వటానికి దానం చేయటానికి కష్టంగా ఉంటారు. అది ఎట్లా అది ఎట్లా అనిపిస్తుంది? సరే, మీ గోశాల కంటే డబ్బులు అంటే కష్టం, జోబిల్లో నుంచి తీయాలంటే కష్టంగా ఉంటుంది, గోశాలకు ఇవ్వాలి. సార్ ప్రొఫైల్ దానం చేయడం కూడా కష్టంగానే ఉంటుందా? మీరు ఎన్నో మ్యాచ్లు చూసుంటారు కదా, అవన్నీ ఏం చేసుకుంటారు? మీ మీ దగ్గర ఉంటాయి కదా. సంస్థలో మంచి మనసుతోటి సంస్థకి, లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్కి మీ దగ్గర ఉన్న మ్యాచ్లు మీరు చూసి మీకు వద్దనుకున్నవి నాకు ఇస్తే అవి వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి. అంతేగాని ఒక ప్రొఫైల్, నా దగ్గర ఎన్నో ప్రొఫైల్ అడిగి వస్తుంటారు, తీసుకుంటారు, మాట్లాడతారు, కానీ ఒక్కరు కూడా ప్రొఫైల్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అది మంచి మానసిక ధోరణి కాదు. ఎప్పుడైనా కూడా సహాయం తీసుకునేటప్పుడు మీరు సహాయం చేసే మనస్సు ఉండాలి. ఆ సహాయం చేసే మనస్సు లేకపోతే మన దగ్గర ఎంత ఉన్నా కూడా వేస్టే అన్నమాట. అంటే ఒక ప్రొఫైల్ దానం చేసే అంత మంచి మనసు కూడా ఆలోచన రావాలంటే కష్టంగా ఉంది అంటే చాలా కష్టమైన విషయం. అది ఆలోచించండి. మీకే వదిలేస్తున్నాను. మీ విఘ్నత, మీ ఆలోచన అది ఎంతవరకు కరెక్టా మీరు ఆలోచించుకోండి. సంస్థలో ప్రొఫైల్స్ మీరు ఇవ్వాలి. మీరు దానం చేస్తే రాబోయే కాలంలో ఈ సంస్థలో వేల ప్రొఫైల్స్ ఉండాలి. మన యాదవ సోదరులకి ఎవరికైనా కూడా వివాహాలు అంటే కఠినంగా ఉండకుండా మన దగ్గరకు వచ్చి మ్యాచ్లు తీసుకొని వాళ్ళు సెటిల్ చేసేసుకోవాలి. రాబోయే కాలంలో అన్ని ప్రొఫైల్స్ ఉండాలి, అంటే అన్ని ఛాయిస్ ఆప్షన్స్ ఉండాలి మన దగ్గర. తర్వాత వాళ్ళేదో గోశాలకి ఇస్తే అది వాళ్ళని బలవంత పెట్టేది తీసుకోవు. వాళ్ళకి ఏంటంటే మనసు పుట్టి ఇస్తే మంచిది గోశాలకి అది కూడా ఏంటంటే మనం పెద్దగా డిమాండ్ చేయకుండా ప్రతి మనిషి ఆ, ఒక ఒక మ్యాచ్ కోసం ఒక 5,000 గోశాలకి ఇవ్వండి. దాంట్లో కూడా ఏంటంటే ఒక్కసారి ఇవ్వకపోయినా 2 సార్లు ఇవ్వండి, 2 సార్లు కలిపి. ఆ తర్వాత మిమ్మల్ని అడిగేది ఉండదు. ఆ గోశాల అనేది కొత్తగా వచ్చే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ మీద, ఎందుకంటే వివాహం అనేది ఎప్పుడు కూడా కొత్తగా కొత్తగా కొత్త వాళ్ళతో వస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు ఇచ్చే సహాయంతో గోశాలకి సహాయం చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద, ఉద్దేశంతో మీ అందరికి నేను చెప్పున్నాను. కాబట్టి ఆ మానసిక ధోరణిలో ఉండండి, చాలా మంచిది. ఇక్కడ బలవంతంగా తీసుకోకుండా ఒక 5,000 ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఇచ్చేస్తే గోశాలకి మీరు మ్యాచ్లు జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. దాంట్లో ఏంటంటే ఆ మ్యాచ్ అనేది ప్రాసెస్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. ఎక్స్పెక్టేషన్స్ అంటే అధికంగా ఆశపడటం. అధికంగా ఆశ పెడితే మ్యాచ్ సెటిల్ కాదు, లేట్ అవుతారు. లేట్ అయితే మీరే నష్టపోతారు. ఎందుకంటే 30, 32, 31, 34 ఇట్లా ఉంటే తర్వాత మ్యాచ్లకి ఇబ్బంది పడతారు. ఈయన మాటి మాటికి ఫోన్ చేస్తాం. చెప్పమ్మా. ఏంటి అది ఓపెన్ చేసిన అక్కడ గ్రీన్ గా లే కానీ ఏమీ లేదు. ఓన్లీ మన ఎవరెవరు గ్రూప్ లో ఉన్నాం అంటే వచ్చింది. మా నేను ఒక మాట చెప్తాను. నాకు జాయిన్ అవుతాం. ఇట్లా కాదు తల్లి. ఆ పైన యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక అని ఉందా? బట్ దాని గ్రీన్ గా ఏమీ లేదు. ఒక్క నిమిషం ఉంది తల్లి, చెప్తాను నీకు. పైన అక్కడ పక్కన చూడు తల్లి, పక్కన ఒక ఆ గ్రూప్ చాట్ అని ఒక గ్రీన్ అవుతా ఉంటది. అవుతుందా? వాయిస్ స్టార్ట్ అంటే అది క్లోజ్ అయితే మెసేజ్ బాక్స్ వచ్చింది అంతే. ఆ వాయిస్ చాట్ వాట్సాప్ లోనేనా? వాట్సాప్ లోనేమ్మా.
వాట్సాప్ లో చూస్తే మనది ఏది రాలేదు. మీరు మాకు ఫీడ్ చేసుకున్నారా అసలు? ఇది ఫీడ్ చేసేది మీకు వాసు యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక వస్తుందా అక్కడ? వచ్చిందండి. ఇప్పుడు ఒక చెయ్యాలి కలిపింది, ఒక డీపీ కూడా వచ్చింది. వివాహ పరిచయ వేదిక వస్తువులు అవన్నీ వచ్చినాయి. అక్కడ అక్కడ ఒక వాయిస్ చాట్ నడుస్తూ ఉంటుంది. ఆ వాయిస్ చాట్ మీద క్లిక్ చేయండి చాలు. అదే లింక్ అక్కడ నడుస్తూ ఉంది. మేము అందరం ఉన్నాం, చాలా మంది ఉన్నాం గ్రూప్ చాట్ లో. అవునండి. చేస్తాను ఒకటి పెద్దది ఏమి అవ్వదు. ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తాను, లేదంటే మరి సాయంత్రం అమ్మాయి అప్పుడు అయిపోతుంది కదా. సరే. ఎన్ని రోజులు నడుస్తుంది ఇది గ్రూప్ చాట్? ఎంతమంది చేయాలి? ఆదివారం చేయాల్సింది ఆదివారం చేయలేదు, ఈ రోజు చేస్తున్నాను నేను. అవునండి. ఎంతవరకు అవుతుంది? నడుస్తుంది ఒక గంట, ఇంకొక గంట నడుస్తుంది. సరే అమ్మా. అమ్మా ఈ కొలుసు రామ్మోహన్ రావు గారు, అమ్మా ఈ మీకు మ్యాచ్ సెట్ అయిందమ్మా మీకు? చెప్పమ్మా. హలో, చెప్పు చెప్పు. ఏంటి వాళ్ళు అప్పుడు వచ్చానా? సో అయితే మనము, హలో మా వినిపిస్తుందా వాయిస్? ఓకే అమ్మా. అయితే మా ఏంటి చల్లా పద్మావతి ఎంతవరకు వచ్చింది మ్యాచ్? ఏర్ల సుబ్బారావు గారు. సరే, వినిపిస్తుందా ఏర్ల సుబ్బారావు గారికి? చల్లా పద్మావతి ఏమైందమ్మా? హలో, చెప్పమ్మా చెప్పు. సార్, సార్ జై హింద్ సార్. సార్ మీకు ఒకటి పెట్టాను సార్, ఒక మ్యాచ్ చూసాను సార్ ఒంగోలుది. అది ఉపయోగపడుద్ది వేరే వాళ్ళకి. చాలా మరి